బాణసంచా పోటీల్లో నెగ్గితే పేరుస్తుంది, తయారీకి ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, డబ్బులు బాగా సంపాదించొచ్చన్న ఆ వ్యాపారి అత్యాశే వేట్లపాలెం పేలుడు ఘటనలో 22 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. భోజనానికి వెళ్లిన వారు త్వరగా తిరిగి రావాలని, లేదంటే పని ఉండదని నిర్వాహకుడు కూలీలను బెదిరించడంతో 4 మెతుకులు తిని ఆగమేఘాలపై మళ్లీ పని మొదలుపెట్టిన కొద్దిసేపటికే భారీ పేలుడు జరిగింది. మందుగుండు కూర్పులో తేడా రావడం, ఘటనాస్థలిలో ముడిసరుకు ఎక్కువగా నిల్వ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉత్సవాలు, తీర్థాలు, పండుగల్లో బాణసంచా పోటాపోటీగా కాలుస్తుంటారు. మందుగుండు బాగా కాలితే తయారు చేసిన వారికి బహుమతులు ఇస్తుంటారు. ఆ పేరిట చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్డర్లు పెరుగుతుంటాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్, అతని సోదరుడు వీరబాబు కూడా ఇలాంటి పేరు కోసం ఆరాటపడి భారీ పేలుడుకు కారణమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది సొంతూరులో జరిగిన భేతాళస్వామి ఉత్సవాల బాణసంచా పోటీల్లో వీరే నెగ్గారు. ఎప్పట్లాగే అత్తవారి గ్రామం గోకవరం మండలం సింగారమ్మ చింత జాతరలోనూ బాణసంచాతో పోటీ పడాలి అనుకున్నారు. గత పోటీల కంటే పేలుడు తీవ్రత బాగా పెంచేలా నారబాంబులు తయారు చేశారు. భారీగా ఆర్డర్ రావడం, జాతర సమయం దగ్గర పడ్డంలో తయారీలో జోరు పెంచారు. టపాసులో మందుగుండు దట్టింపులో అంచనా తప్పి భారీ పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కు 15 కిలోల బాణసంచా ముడి పదార్థాలతో తయారీకే అనుమతి ఉంది. కానీ అక్కడ 100 కేజీలకు పైగా మందుగుండు తయారీ సామాగ్రి ఉంది. మరో 500 కేజీలకు పైగా ఇతర రసాయనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఘటనా స్థలంలో మృతుల శరీర భాగాలు చెల్లా చెదురైపోయాయి. కిలోమీటరు దూరమున్న ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ పేరు చెప్పడం మొత్తం మా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం పగిలిపోయి టీవీ కాలిపోయింది, రన్నింగ్ లో ఉన్న టీవీ కాలిపోయింది, ఫ్రిడ్జ్ పని చేయట్లేదు, ఈ ఫ్యాన్లు మొత్తం పోయింది, ఈ సీలింగ్ మొత్తం పోయింది. మాకు అంతా గొల్ల అయిపోయింది. మా ఇల్లు కిటికీలు మొత్తం పగిలిపోయింది, బాత్రూమ్ పోయింది, ఇది పోయింది. పోయిందండి, పని చేయట్లేదు. ఈ సంఘటనకి దానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. పొలాలే అడ్డు. ఒక్కసారిగా పేలుడు ఏం జరిగిందని ఎలా చూడదు, మళ్ళీ పేలుడు చాలా ఇదిగా పేలిందండి. పక్కన ఏదో బాంబు పడినట్టుగా ఆ పేలుడు ఇప్పుడు ఆలకించలేదండి. ఆ జీవితంలోని పొగొస్తుంటే ఆ కాలగొట్టిని అప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ చాలా హృదయవిదాకారంగా శవాలు అవి పడిపోయి ఉన్నాయండి. మేము బయటకు వచ్చి చూస్తే పైకి పొగ ఎక్కువ లెగిసిపోయింది. ఏంటంటే మేము అందరం పరిగెట్టాం. ఎక్కువ మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎక్కువ మంది ఆడవాళ్ళు చనిపోయినట్టు మాకు కనిపించింది. చేయాలంటే మేము తిరిగి మొత్తం అందరినీ ఎత్తికి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒడ్డు మీద పెట్టాం. మోకాలు కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినాయండి వాళ్ళ బాడీలు కూడా. మా చేతులతో మేము తీసేటప్పుడు మాకు వాళ్ళ కాలిపోయిన బాడీ వాసన వల్ల మాకు కూడా తట్టుకోలేకపోయాం. ఇక్కడ మేము భోజనం చేసి పడుకున్నాం. ఇప్పుడు దడాలమంటలోకి మేము గవగోత్రకి అప్పుడే బాస్ట్ అయిపోయింది. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. గవగా పరిగెత్తుకుంటా మేము కూడా వచ్చాము జనవత్రికి. అప్పటికి పొలం మంది జనం కూడా వచ్చేసి ఇంతవరకు మాకు ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు మేము. పేలుడు సంఘటన ఒకసారి జరిగి మా పెద్దకి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఒకసారి చూసేటప్పుడు మొత్తం ఇల్లంతా పడిపోయిందిరా బాబు, నువ్వు ఎక్కడున్నా అర్జెంట్గా రా అంటే నేను అప్పటికప్పుడు ఆదరాబాద్ మా అక్కని తీసుకుని మా అమ్మాయి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతుంటే అమ్మాయిని అక్కడ వదిలేసి ఇక్కడ ఇల్లు ఏమైపోయిందని చెప్పి గుండె బాదుకుంటే ఇక్కడికి వచ్చి చూసేసరికి మొత్తం అంతా ఘోరం జరిగిపోయింది. మొత్తం సీలింగ్ మొత్తం పడిపోయింది, కింద అద్దాలు పగిలిపోయినాయి, టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, మొత్తం అన్ని పోయి మాకేం అర్థం కావట్లేదు. బాణసంచా తయారీ కేంద్రంలో 8 మందితోనే పనిచేయడానికి అనుమతి ఉంది. కానీ రోజుకు 30 నుంచి 40 మందితో బాణసంచా తయారు చేయిస్తున్నారు. జాతర ఆర్డర్ ఎక్కువ రావడంతో ఘటన జరగడానికి ముందు 4 రోజులుగా 50 మందికి పైగా కార్మికులతో పనిచేయిస్తున్నారు. 2-3 కూర్చుని తయారు చేయాల్సిన షెడ్లో 6 నుంచి 8 మంది పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో వీరు బయటపడకపోవడానికి ఇదొక కారణమని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు తీవ్రత భారీగా పెరగడానికి గల కారణాలు ఫోరెన్సిక్ పరిశోధనలోనే వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాంతీయ ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలి నుంచి నమూనాలు సేకరించారు. ఈ సంస్థకు ముడి సరుకును అమ్మే ఏజెన్సీల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు.